పప్పు చారా చికెన్ చేసుకో అనుకున్నా. అనుకుంటావు. పెట్టు పెట్టు. ఎట్లా తింటారు? చిన్న చిన్న మొదలు పెట్టు. తినవే. నీ అమ్మ సైడ్ కల షూట్ షూట్. తినవే. ఏంటా ఫోన్ తోటి? ఇలా నేను ఓడిపోతున్నాను. నువ్వు అన్నం కన్నా ఆట ఇంపార్టెంటా? ఆకలి ఆకలి అన్నావు, ఇప్పుడు పెడుతుంటేనేమో ఆడుకుంటున్నావు. లాస్ట్ గేమ్ సక్సెస్ఫుల్ గా ఓడగొట్టినావు కదా నన్ను. అమ్మమ్మ ఒక చిన్న హెల్పే. ఏంటే? అర్జెంటుగా నాకు ఒక 10,000 కావాలి. 10,000? ఎందుకే? నీ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? ఉద్యోగం చేస్తున్నావుగా. ఇస్తావా ఇయ్యవా? అయినా నేనేం చేస్తున్నా నీకెందుకే? నా పైసలు నా ఇష్టం. నీ పైసలు నువ్వేమన్నా చేసుకుంటే నన్నెందుకే అడగడం? ఇప్పుడు పంజులేసే టైం కాదమ్మమ్మ. పడే నువ్వు నీ ఆశలు. ఇస్తావా ఇయ్యవా? సరే, నేను ఊరు వెళ్ళేటప్పుడు ఇస్తాలే. ఇంకోదు చాలు చాలు చాలు. పట్టవే. भैया वो बिस्किट पैकेट भी दो ना. वो नहीं नीचे वाला. और హలో హలో. మామా ఏడున్నావే? ఏం లేదు, ఈ గల్లీ బయట షాప్కి వచ్చిన. చెప్పు. మొన్న చెప్పినా కదా, పారాషూట్ అలోవెరా ఆయిల్ అది తీసుకురా వచ్చేటప్పుడు. నేను ఊరికి తీసుకెళ్తా. సరే, మర్చిపోకుండా తీసుకురా. అబ్బా పట్టుకొస్తా. చెప్పినావు కదా ఆల్రెడీ. తొందరగా వచ్చేయే. బాయ్. ఇది తీసుకోకపోతే చంపేసేటట్టుంది. భయ్యా ఒకటి పారాషూట్ అలోవెరా ఆయిల్ ఇయ్యరా. చిన్నది. ఏ వాళ్ళ? థ్యాంక్ యూ భయ్యా. ఇవన్నీ బిల్ చేసేరా. అమ్మమ్మ ఏదైనా స్టోరీ చెప్పవా? ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు చెప్తుండే నువ్వు. నాకేం కథలు వస్తాయే? ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన కథే గుర్తుంది నాకు. అది చెప్పమంటావా? చెప్పు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు, 7 కొడుకులకి 7 శాపలు. అరే మీ అమ్మమ్మ స్టోరీలు కాదే, కొంచెం కొత్తగా ఏదైనా చెప్పొచ్చు కదా. అరే చెప్పమంటావే? చెప్తే నువ్వు నాకు వచ్చింది చెప్తాను ఈను. చెప్పులే. అనగనగా ఒక రాజు. ఆ రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. ఆ 7 కొడుకులు వేటకెళ్లారు. 7 చేపలు తెచ్చారు. ఆ 7 చేపల్లో ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదే అంటే గడ్డి మోపడ్డొచ్చింది అంది. గడ్డి మోప ఎందుకు అడ్డొచ్చావంటే ఆవు నన్ను మేయలేదు అంది. ఆవు ఎందుకు మేయలేదు అంటే నిద్రపోయినట్టుందిగా. ఏంటో ఎర్రిమాలోకం కథలు చెప్పమంది, వినకుండానే నిద్రపోయింది.